హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథం 71వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 5, 6 వచనాలు. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణ స్వదము నీవే, నా బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. ఎప్పటి నుండి అంట? బాల్యము నుండి. అందుకనే మన పిల్లలకి బాల్యము నుండే దేవుని యొక్క వాక్యము ప్రార్థన. లేకపోతే ఏమవుతుంది? వారు తప్పిపోతారు. యవనస్తులైనటువంటి వారు తప్పిపోవడానికి కారణాలు చాలా వారి శరీరంలో వచ్చేటువంటి తొందరలో. అందుకనే బాల్యముందే నేను ఒక ఆయన్ని ఫోన్ చేశాను, అబ్బాయి మీ పిల్లలకి బాప్తిస్మం ఇద్దామయ్యా అన్నాను. అన్న ఇప్పుడు కాదులే అన్న, వచ్చే ఏడు తీసుకో, ఏడు ఎంజాయ్ చేయాలి లోకంలో అని అడిగాను. అడిగి టక్కని ఫోన్ పెట్టేశాను. అన్న నీకు కోపం వచ్చింది కదా? అవును. ఎందుకు? ఎక్కడ నీ బిడ్డలు చెడిపోతారో తప్పిపోతారో అనేటువంటి వేదనతో నీ బిడ్డలకి బాల్యకాలము యవన కాలం అందే వారు దేవుని సన్నిధిలో చక్కగా ఎదిగేటువంటి ఒలీవ మొక్కల వలె ఉండాలి. వారికి మురికి అంటకూడదు. ఆ మురికి జీవితము వారి జీవితమునికి చాలా గొడ్డల పెట్టు లాంటిది. అందుకని దావీదు అంటున్నాడు, బాల్యకాలము నుండి నా ఆశ్రయము నీవే, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివై ఉంటివి. తల్లి గర్భములో నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేసేదను, నిత్యము స్తుతిగానము చేసేదనయ్యా. స్తుతిగానము చేసేటువంటి వారికి పాపము దగ్గరికి రాదు, శాపము దగ్గరికి రాదు. అందుకని మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి స్తుతిగానము చేసేటువంటి వారముగా ఉండాలి. 9వ వచనములు అంటాడు, వృద్ధాప్యమందు నన్ను విడనాడకము. అమ్మా, యవన కాలమంతా పాడు చేసుకుని మురికంటించుకొని అక్కడ డొల్లాడి ఇక్కడ డొల్లాడి పాపములో బ్రతికి వృద్ధాప్యంలో అయ్యా ఏంటి ఏడిస్తే ఏంటి ప్రయోజనం చెప్పండి? దావీదు అంటున్నాడు, నా బాల్యకాలము నుండి నీవే నాకు ఆశ్రయము కాబట్టి నా వృద్ధాప్యమందు నన్ను విడనాడొద్దయ్యా. వృద్ధాప్యంలో దేవుడి విడనాడితే ఎంత అపాయమో తెలుసా? అందుకనే వృద్ధాప్యం నన్ను ఎక్కడ విడిచిపెట్టొద్దని దావీదు ముందుగానే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనము కూడా వృద్ధాప్యంలో పిచ్చిగా వ్యవహరించకూడదు. అది రాకుండా ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నా వృద్ధాప్యంలో నేను ఎక్కడ పిచ్చిగా పని చేయకూడదు. పిచ్చిగా నా వృద్ధాప్యంలో నేను చాలా గౌరవ మర్యాదలతో నింపబడాలి. మైండ్ చెడిపోయినట్టు పిచ్చి చేష్టలు చేసినట్లు, అసహ్యకమైన కార్యములు చేసినట్లుగా నేను ఎక్కడ నన్ను అప్పగించొద్దు ప్రభా అని నా జీవితంలో మనం ప్రార్థన చేసుకోవాలి. అందుకనే దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నా వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవద్దు. ఏ బలం ఉంటుందా చెప్పండి? యవనస్తుడిగా బలం ఉంటుంది, పిల్లలుగా బలం ఉంటుంది, నడి వయస్సులో బలం ఉంటుంది. నాకు ఇప్పటికే చాలా బలం తగ్గిపోయినట్లుగా నా శరీరంలో నేను గుర్తించగలను. మన బలం ఏమవుతుందంట?
క్షీణించిపోతూ ఉంటుందంట. ఆ క్షీణించిపోయేటప్పుడు మనం ఏం చేయాలి? ముందుగానే ప్రార్థన చేయాలి. బాల్యకాలములో నేను క్రీస్తుని తెలుసుకోవాలి. నీ యవన కాలమందు ఆయన సిలువు కాడిని మొయ్యాలి. నీ వృద్ధాప్యంలో ఆయన సిలువు నిన్ను మొయ్యాలి. ఆయన సిలువు నిన్ను మొయ్యాలి. చూడండి, ఒక్కొక్క కోడలు అత్తగారు ఒక కోడల్ని అల్లాడిస్తూ ఉంటుంది. పాపం భరించుద్ది ఆ కోడలు. భరించి ఆ అత్తగారి మూలబడిపోయి మంచంలో పడిపోయి కోడల మీద ఆధారపడింది అనుకోండి. అప్పుడు ఏమంటుంది కోళ్ళు? అప్పుడు ఎట తెచ్చావుగా నన్ను ఎంతో చెండు తిన్నావే, దిక్కుమాలిందానా అంటారా? అనరా? ఆ రోజు వచ్చేటప్పటికి అంటావు. ఇప్పుడు అంటుంది అమ్మే అంటాం, గ్యారెంటీగా అంటాం. చూడండి, మన జీవితంలో ఏమని, అందుకని మన వృద్ధాప్యం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవద్దయ్యా. విడవకూడదు దేవుడు మనలను. అందుకని నీ వృద్ధాప్యం కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఎవరి దగ్గర నేను దేగి అని నేను చేయించుకోకూడదు ప్రభా. నేను తిరుగుతూ నేను ఈ సన్నిధికి వచ్చేయాలయ్యా. నేను ఎక్కడ అవమానకరంగా ఉండకూడదు, ఎక్కడ చెడుగులో ఉండకూడదు ప్రభు అని చెప్పి నువ్వు ప్రార్థన చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కొక్క తల్లి తండ్రి పాపంలో జీవిస్తే ఆ బిడ్డలు తల్లిని తండ్రిని ఏమి అనలేక, తెలిసిన వారిని గద్దించలేక ఏదో రకంగా తలకాయ అడ్డం పెట్టుకుని జీవిస్తూ ఉంటారు. వారి వృద్ధాత్మ వచ్చినప్పుడు అప్పుడు అంటారు, ఏమీ అప్పుడు ఇనిసొచ్చావా నువ్వు? చూడండి ఎంత అవమానం. ఈ అవమానకరమైనటువంటి జీవితాన్ని నీవు నేను జీవించకూడదని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అందుకని అంటున్నాడు, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము. నా శత్రువు నన్ను గూర్చి మాటలాడుకొనుచున్నారు, నా ప్రాణము కొరకు పొంచి ఉన్నారు. పొంచిన వారు కూడి ఆలోచన చేయుచున్నారు. దేవుడు వానిని విడిచెను, తప్పించు వారు ఎవరునో లేరు. వారిని తరిమి పట్టుకొనుడని వారు అనుకొనుచున్నారు. ఎలాగనుకుంటున్నారు? చూడండి, శత్రువు ఎన్ని రకాలుగా మాట్లాడుతాడు. కానీ మనం ప్రార్థనతో సిద్ధపడి ఉండాలి. 17వ వచనం అంటాడు, దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చిదివి. ఎప్పటి నుంచి బోధనాలి? నువ్వు నీ బాల్యము నుండే నువ్వు బోధనాలి. నీ బాల్యకాలము నుండే నీకు బోధనట్టు ఇంటూ రావాలి, నీ బాల్యకాలము నుండి. అందుకని అంటున్నాడు, దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే వచ్చి తిని. దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి, పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజేయనట్లు నా తెల నెరసి వృద్ధుడినై వరకు నన్ను విడవకము. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దామా? ఎప్పటి వరకు ఎడవకుండా ఉండాలి? తల నెరిసి నువ్వు గడగడలాడిపోతావే, అప్పటి వరకు దేవుడు ఏమాత్రం నన్ను విడిచిపెట్టకూడదు. 21లో అంటాడు, నా గొప్పతనమును వృద్ధి చేయము. ఏమంటున్నాడు? నా గొప్పతనాన్ని అయ్యా వృద్ధి చేయి. ప్రార్థన చేసుకో, నా గొప్పతనాన్ని వృద్ధి చేయాలయ్యా. ప్రభా నన్ను కనికరించండి, ప్రభా నన్ను క్షమించండి. దావీదు చూడండి ఎంత విలువైనటువంటి ప్రార్థన చేశాడు దావీదు. నీవు నేను మనం అందరము కూడా విలువైన ప్రార్థన చేసి నీ బాల్యము కాలమందే దేవుని సన్నిధిలో గడగడ వణికి భక్తి చేసే శక్తి నీవు కలిగి ఉండాలి. ఆదికాండము
12:4 మనం చూస్తే అబ్రహాముకి దేవుని వాక్కు ప్రకటించబడింది. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. ఏం చేశాడమ్మా అబ్రహాము? దేవుని వాక్కుకు లోబడ్డాడు, తగ్గించుకున్నాడు, విధేయత చూపాడు. ఎప్పుడైనా నీ విధేయత చూపావా దేవునికి? ప్రభా నా పట్ల నీ చిత్తం ఏమై ఉన్నది? ప్రభా నా పట్ల నీ చిత్తం ఏంటి ప్రభా? నాయన నన్ను కరుణించండి, నన్ను క్షమించండి అని దేవుని పాదములు పట్టుకొని మొరపెట్టేటువంటి ఆత్మ నీ జీవితానికి, నా జీవితానికి కావాలి. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో కూడినటువంటి భక్తి నీ నా జీవితంలోనికి రావాలని ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. అబ్రహాముకి దేవుని వాక్కు వచ్చింది. అబ్రహాముకి దేవుని వాక్కు రాగానే ఏం చేశాడని దేవుని మాటకు లోబడి విధేయత చూపెను. చెప్పగానే నీవు నేను లేచేటట్టుగా ఉండాలి. ఉండగలుగుతున్నావా? లేచేదట్టు. దేవుడి నిన్ను ఏమండి, నీవు ఎప్పుడైతే ఆయన మాటకి లోబడతావో, తగ్గించుకుంటావో, ఆయన చెప్పినట్లు నీవు వింటావో, అప్పుడు దేవుడు నిన్ను ఏ మాత్రము కూడా విడిచిపెట్టాడు. ఆయన నీ సొంత ఆలోచనలతో, నీ సొంత ప్రయత్నాలన్నీ విడిచిపెట్టాలి. దేవుని యొక్క చిత్తములోనికి మనం వెళ్ళాలంటే మన చిత్తం పని చేయకూడదు. దేవుని చిత్తములోనికి నీవు నేను వెళ్ళాలంటే మన సొంత ప్రయత్నాలు అనేది ఏ మాత్రము కొనసాగకూడదు. దేవుని చిత్తము మీదే సంపూర్ణముగా ఆధారపడేటువంటి భక్తి జీవితం ఉండాలి. అబ్రహాము భూరు ప్రాంతం నుండి విడిచిపెడటానికి కారణం దేవుని మీద పూర్తిగా అనుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఆయన ఏ దేశాన్ని పంపిస్తాడో తెలియదు. ఏమండి, అయినప్పటికీ కూడా దేవుడు చక్కగా నడిపించిన రీతిలో అబ్రహాము దేవుని యొక్క సన్నిధిలో నడుచుకున్నాడు. నీవు నేను కూడా దేవుని సన్నిధిలో సరైన స్థితిలో నడిచేటువంటి వారముగా మన జీవితంలో ఉండాలి. అందుకేనంటాడు మొదటి రాజుల గ్రంథము 19:19 మనం చూస్తే ఏమంటాడో చూడండి. ఏలియా అతడి నుండి పోయిన తర్వాత అతనికి షాపాదు కుమారుడైన ఎలీషా కనబడెను. ఏమండి, దేవుని ప్రణాళిక ఏమండి చాలా గొప్పగా ఉంటుంది. ఏలియా ఏమనుకుంటున్నాడు? ఏలియా దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడా వెళ్ళలేదా? కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు అన్నాడు, వెళ్ళాడా వెళ్ళలేదా? వెళ్ళాడు. తర్వాత ఇంకెక్కడికి వెళ్ళమన్నాడు? సారిపతికి వెళ్ళమన్నాడు, వెళ్ళాడా వెళ్ళలేదా? వెళ్ళాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. మనం కూడా దైవ చిత్తములోనికి వెళ్ళాలి. అంతేగాని దైవ చిత్తములో ఉంటే దేవుడు అద్భుతంగా నిన్ను వాడుకుంటాడు. దేవా, నా పట్ల నీ చిత్తం ఏమై ఉన్నదో దాన్ని నాకు తెలియజేయండి అని నీవు నేను మనమందరము ప్రార్థన చేసేవారముగా ఉండాలి. 19 అది అలాగే పెట్టండి. 19 అధ్యాయం 11, 12 మనం చూస్తే ఏమంటాడో చూడండి. అందుకైనా నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచియుండమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపు సంచరించగా బలమైన పెనుగాలి లేచెను. దేవుని చిత్తములోనికి వెళ్ళేటప్పుడు పెనుగాలిలు ఎన్నో ఉంటాయి, కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా దేవుని పక్షముగా నీవు నేను సహించి ఓర్చుకునేలాగా ఉంటేనే పరలోక రాజ్యములో అతి శ్రేష్టమైన స్థలములో ఉంటావు. లేకపోతే అతి శ్రేష్టమైన స్థలములోనికి వెళ్ళలేము మనం. అందుకనే ఆ వైపు వెళ్ళగానే ఏమైపోయింది?
బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను. ఏమైపోయి? ఎవరి భయానికి? యెహోవా భయమునకు పర్వతములు. మరి మన గుండెలు ఏమైనా బగ్గిలినాయా దేవుని భయానికి? అసలు దేవుని భయం అంటే ఉందా చెప్పండి? మన తాతయ్య లాంటివాడు మన దేవుడు కదా, మన బాబాయ్ లాంటివాడు దేవుడు. అలాంటి పరిస్థితికి దిగజారిపోతున్నాం మనం. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, చీలలు చిన్న భిన్నములాయెను. చీలలంటే ఏంటి? కొండ సిరీలు. అవి కూడా చీలలంటే చిన్న భిన్నములాయెను. కానీ యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. ఏమి ప్రత్యక్షం కాలేదు. వెళ్ళమని చెప్పింది ఎవరు? దేవుడు. వెళితే ఎన్ని ఎదురవుతున్నాయి. గాలి ఎదురవుతుంది, కొండలు బద్దలైపోతున్నాయి, శిలలు చిన్న భిన్నమైపోతున్నాయి. కానీ దేవుడు ప్రత్యక్షము కాలేదు. కానీ గాలిపోయిన తర్వాత భూకంపము కలిగెను. ఎన్ని భయాందోళన కారణాలా కాదా? చాలా భయాందోళన కారణాలు. నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన చిత్తములోకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ నీకు ఎదురవుతూ ఉంటాయి. శోధన కావచ్చు, బాధ కావచ్చు, శ్రమలు కావచ్చు, అనారోగ్యం కావచ్చు. కానీ వీటన్నిటిలో నువ్వేం చేయాలి? తట్టుకొని నిలిచేటట్టు ఉండాలి, కానీ తోక ముడుచుకొని పారిపోయేటట్టు ఉండకూడదు. అది ఇక్కడ భక్తి. తోక ముడుచుకొని పారిపోతే ఏమవుద్ది? మన పరిస్థితి ఏమవుద్ది? ఇక దేవుని యొక్క నాగటి మీద చేయబెట్టలేం. దేవుని యొక్క నాగటి మీద మనం చేయబెట్టలేం. భూకంపము కలిగాను, కానీ ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. దేవుడు అప్పుడు కూడా కాలేదంట. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను. ఎంత భయంకరమైనవి చూడండి, చాలా భయంకరమైనవి. కానీ ఏలియా దేవుని చిత్తములో నుండి ఎక్కడ తొలగిపోలేదు. ఏమండి? మెరుపులు పుట్టెను, కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగానే మిక్కిలి నిమ్మళముగా మాటలాడి ఒక స్వరము నాకు వినబడేను. ఇప్పుడు కొట్టిన చప్పట్లో ఎప్పుడు వినపడింది? నీకు శోధనలు, కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ భరించిన తర్వాత అప్పుడు వినపడద్దు. నీకు అందాక వినపడదు. ఏది లేకుండా నీకన్నీ సౌఖ్యంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, కష్టం తగలకూడదు, వాక్యం ద్వారా నొప్పి తగలకూడదు. ఎలాగుండాలి? అన్నీ తీగా ఉండాలి, అన్నీ సంతోషంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను బాగుండాలంట. ఏం బుద్ధిహీనత ఇది! ఇవన్నీ దేవుని చిత్తములోనికి నువ్వు వెళ్ళేటప్పుడు ఇవన్నీ నీకు ఎదురవుతూనే ఉంటాయి. బాధలు, శ్రమలు. ఆడు చూడండి, ఆడికి ఏ బాధ లేదండి, ఆడికి అసలు పరలోక రాజ్యం లేదు. అది నీకు తెలుసా? వాడు చూడండి ఎంత గమ్మగా భక్తి చేస్తున్నాడు. సినిమా హాల్లోకి వెళ్ళి కూర్చుంటున్నాడు, బూతులు తిడుతున్నాడు, అబద్ధాలు ఆడుతున్నాడు, పక్కోడు చేయలే దొంగతనం చేస్తున్నాడు, హల్లెలూయా అంటున్నాడు చర్చికి వెళ్ళి. వాడి బ్రతుకు చూడండి. రేపొద్దు నువ్వు ఎక్కడ చచ్చిన తర్వాత అక్కడ చూస్తావు వాడి బ్రతుకు. అది నీకు అర్థం కావటం లేదు. ఇక్కడ సౌఖ్యం సుఖం చూసుకోవద్దు. భేదలాదు చూడలేదు. ఇక్కడ ధనవంతుడిని చూశాడా? వాడి కార్యాల వైపు చూశాడా? చూడలేదండి. తన భక్తి విషయం మాత్రమే చూడగలిగాడు బేదలాజరు. ధనవంతుడి వైపు ఎప్పుడు చూడలేదు. వాడి సంతోషం వైపు ఎప్పుడు చూడలేదు. వాడి ఆనందం వైపు ఎప్పుడు చూడలేదు. వాడి ఆస్తి వైపు ఎప్పుడు చూడలేదు. ఆయన గురి అంతా అబ్రహాము యొక్క రొమ్మును అనుకునే గురి మాత్రమే. నేను ఆ జీవితంలో అది ఉండాలి. చూడండి, నిమ్మళముగా మాటలాడి ఒక స్వరము నాకు వినబడేను.
ఏలియా దానిని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలచెను. ఎక్కడ నిలిచాడమ్మా? దేవుని సముఖమందు నిలిచాడు, దేవుని ఎదుట నిలిచాడు. ఇవన్నీ శోధనలు తట్టుకొని, కష్టాలు తట్టుకొని, భయాందోళన తట్టుకొని, వీటన్నిటినీ తట్టుకొని ఏమండి దేవుని యొక్క సముఖమందు నిలచెను. అంతలో ఏలియా, ఏచట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. ఇప్పుడు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, ఏలియా ఏం చేస్తున్నావు నాన్న, ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే ఏలియా అంటున్నాడు, అందుకతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతిగా యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడిని మాత్రమే మిగిలి ఉండగా. నువ్వు కూడా ఏమనుకుంటావు? నా ఎంత భక్తికి ఎవడు చేయట్లేదు అనుకుంటావు కదా. ఈయన కూడా అలాగే అనుకున్నాడు. నేనే అయ్యా, నేను మహాపౌరుషం కలిగిన వాడనై ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, ఏది తినమంటే అది తిన్నాడు, నేను పోషిస్తానంటే వెళ్ళాడు. కానీ ఇక్కడ మరణాపేక్ష కలిగినటువంటి వాడు అయిపోయాడు. ఇక ప్రభువా నేను చేసే సేవ వద్దయ్యా. ఏమంటున్నాడు ఇక్కడ? చదవండి, కంటిన్యూ చేయండి. యెహోవా కొరకు మహారోషము కలిగిన వాడనై నేను ఒకడిని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూచుచున్నారని చెప్పాను. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియాది. ఏమండి ఎంత టైం టేబుల్ ఉంది ఏలియాకి? ఏలి అంటున్నాడు, నేను మరణాపేక్ష కలిగిన వాడినై. ప్రభా ఇకొద్దయ్యా, నా జీవితం ముగించేస్తాను ప్రభా, ఇకొద్దయ్యా, నా జీవితం వద్దు, నేను ఇక బ్రతకలేను, బ్రతుకుడి కంటే సచ్చుటే మేలయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో మొరబెట్టుచుండగా ఎన్ని కార్యములు నేను చేయాలి దేవునికి? దేవుడి నిన్ను ఎన్నుకున్నది దేనికి? దేవుడి నిన్ను ఏర్పాటు చేసుకున్నది దేనికి? నిన్ను మందిరములో కూర్చోబెట్టింది దేనికి? ఏమ్మా, సనగటానికా, గొనగటానికా, విమర్శించడానికా? కొన్ని ఆత్మలు, నీలాంటి దరిద్రపాత్మలు లోకములో చావటానికి సిద్ధముగా ఉన్నవే, వాటిని రక్షించడానికి నేను ఎన్నుకుని ఏర్పాటు చేసుకుంది. నీకు అర్థం కావటం లేదు. ఇంకా నువ్వు చేయవలసిన కార్యములు చేయడం లేదు, నువ్వేం చేయాలో దాన్ని చేయటం లేదు, నువ్వేం చేయకూడదో దాన్ని చేసి చూపిస్తున్నావు. ఇక్కడ ఏం చేయాలి నువ్వు? దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ టైం టేబుల్ ఇవ్వబడింది. ఇక్కడ ఈ టైం టేబుల్ ఇవ్వబడినటువంటి దానికి ఏమన్నా న్యాయము చేయగలుగుతున్నావా? నువ్వెందుకు పుట్టావు? నువ్వెందుకు పెరిగావు? నువ్వెందుకు మారు మనసు పొందావు? నువ్వెందుకు మందిరంలో నాటబడ్డావు? నీ ద్వారా దేవునికి మహిమేమన్నా ఉన్నదా? ఆలోచించేయండి ఒక్కసారి. నా వలన ప్రభువుకి ఏంటి మహిమ అని ఒక్కసారి ఆలోచన చేయండి. ఏలియా వల్ల ఏంటి దేవునికి మహిమ? ఏంటి? ఎన్ని కార్యములు చేశాడు. బయలు ప్రవక్తలు చంపించాడు, దేవుణ్ణి రుజువుపరిచాడు. ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు, చనిపోయిన వారిని సైతం లేపాడు. ఇన్ని అద్భుతాలు చేసినా, ఇన్ని భయాందోళనకు గురైనా ఏమని చేస్తున్నాడండి? మరణాపేక్ష కలిగిన వాడే, ప్రభా ఇక నన్ను వద్దయ్యా, నన్ను తీసేసుకోండి, నేను చనిపోతాను. ఏమంటున్నాడు? నేను చనిపోతాను ప్రభా, ఇక వద్దయ్యా, నా జీవితం చాలు, నా బ్రతికిక చాలు, ఇక నేను ముగించబడతాను.
అని చెబుతూ ఉన్నాడు. అప్పుడు యెహోవా అతనికి చలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కుమునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయము. ఇశ్రాయేలు మీద నింషీ కుమారుడైన యేహూకు పట్టాభిషేకము చేయము. నీకు మారుగా ప్రవక్త అయ్యుండుటకు షాపాతు కుమారుడైన ఏలీషాకు అభిషేకము చేయము. చూడండి, దేవుడు ఎన్ని టైం టేబుల్స్ పెడుతున్నాడు ఇక్కడ. నువ్వు చేయవలసిన కార్యములు ఎన్నో ఉన్నాయి. దేవుడు నేను చేయవలసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. అందుకని ఆ కరోనా పడక మీద నుండి పైకి లేపి తీసుకుని వచ్చాడు. నువ్వు ఇంకా చేయాల్సినవి ఉన్నాయిరా బాబు, అప్పుడే నువ్వు పోవటానికి లేదు. నువ్వు చేయవలసిన కార్యములు ఉన్నాయి, అందుకనే వాటిని చేయాలి. దేవునికి ఎప్పుడైనా నువ్వు మొరబెట్టి ప్రార్థించగలుగుతున్నావా? ప్రభా, నా పట్ల నీ ప్రణాళిక ఏమున్నదో దాన్ని జరిగించు. నీ చిత్తములో నీ చిత్తానుసారముగా నేను జీవిస్తాను. నా చిత్తం అనేది ఎక్కడ నెరవేర్చబడకూడదు ప్రభు అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? కష్టమైన నీ చిత్తంలోనే నన్ను ఉంచండి అయ్యా. అది ఏదైనప్పటికీ నీ చిత్తములోనే నేను ఉండాలని ప్రభా అని నువ్వు ప్రార్థన చేస్తే నీ చిత్తం ఆగిపోవాలి, దేవుని చిత్తం నెరవేర్చబడాలి. నీ చిత్తములోనే నీవు ఆగిపోతే దేవుని చిత్తములోనికి నువ్వు వెళ్ళలేవు. దేవుని చిత్తములోనికి నువ్వు వెళ్ళాలంటే నీ చిత్తం అనేది మొత్తము కూడా సమాధి చేయబడాలి. ప్రభా, నా పట్ల అది కష్టమైన, శ్రమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, మరణమైన నీ చిత్తము జరిగించండి అని ప్రార్థించాలి. నేను మారు మనసు పొందినప్పటి నుండి ఇప్పటి వరకు అదే ప్రేయర్. అందుకని ఇన్ని కష్టాల్లో నిలబడటానికి శక్తి. అది ఏదైనా కావచ్చు. ప్రభా, నా పట్ల అది కష్టమైన, శ్రమైన, ఇరుకైనా, ఇబ్బంది అయినా, మరణమైన నీ చిత్తములో నేను ఉండిపోవాలి ప్రభా అనేటువంటి ప్రార్థన నీ జీవితంలోనికి రావాలి, నీ బ్రతుకులోకి రావాలి. అంతేగాని నిప్పిదగలంగానే పారిపోతే అది భక్తి? చెప్పండి, అది భక్తి కాదు. నువ్వు అక్కడ నిప్పిదగిలితే ముందు ఇంకో చోట పారిపోతావు కదా. నీకు స్థిరత్వం ఎక్కడొచ్చుద్ది? స్థిరత్వం లేని అస్థిరత్వంలో ఉండిపోయి నీ భక్తి జీవితం అంతా కూడా నాశనం చేసుకునేటువంటి పరిస్థితి కలుగుద్దని దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతూ ఉన్నది. ప్రభు సన్నిధిలో ఆయన చిత్తములోనికి నీవు నేను ఉండాలి. ఏలియా చేయవలసినటువంటి కార్యములు, సిరియా దేశం మీద హజాయేలును పట్టాభిషేకం చేయాలి. ఇశ్రాయేలు మీద నింషీ కుమారుడైనటువంటి యేహూకు పట్టాభిషేకం చేయాలి. నీకు మారుగా ఎలీషాని నువ్వు సిద్ధం చేయాలి. కాబట్టి నువ్వు మరణాపేక్ష ఎందుకు కలిగి ఉన్నావురా బాబు? ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ టైం టేబుల్ అంతా నీ ముందుంది కదా. నేను ఒక రోజు నీకు మరణం పెట్టాను కదా. ఆ దినమని నేను అగ్ని రథములతో నేను తీసుకుని వెళ్తాను కదా. ఎందుకు ఎలాగ తొందరపడతావు? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో నీవు నేను ఎలాంటి భక్తి చేయగలుగుతున్నావు?